వెల్కమ్ లెర్నర్స్. ఇప్పుడు 2019లో జరిగిన అనలిటికల్ స్కిల్స్ ఎస్వి యూనివర్సిటీ ఫౌండేషన్ కోర్సు అనలిటికల్ స్కిల్స్ క్వెషన్ పేపర్ చూద్దాము. ఇక్కడ పార్ట్ ఏలో కాంప్రహెన్షన్ ఉంటుందని చెప్పాము. ఇప్పుడేం చేశాడు ఇక్కడ మనకిక్కడ ఇదేందిది ఆహ్, బార్ డయాగ్రామ్ ఇచ్చారు. బార్ డయాగ్రామ్‌లో ఫస్ట్ డిటెక్షన్ ఏజ్ ఆఫ్ డిసీజు పోలియో కేసులకు సంబంధించి ఏజ్ ఇచ్చాడు ఎక్స్ యాక్సిస్‌లో. వై యాక్సిస్‌లో ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఇక్కడ టేబుల్ ఒకటి ఇట్టా ఏజ్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇవన్నీ చేసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇది. దీంట్లో నుంచి మనకు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ డిటెక్షన్ ఆఫ్ ది డిసీజు ఇక్కడ 20.7272 వస్తుంది. నేనేం తప్పేసానేమో చూసుకోండి. మనకు ఆన్సర్ 18.45 రావాలి. 18.45 రావాలి ఆన్సర్. దీనికి ఏం కనుక్కోవాలంటే మీన్ కనుక్కోవాలి. ముందేమో మనం ఇచ్చిన ఏజెస్ అంతా ఎక్స్‌గా వేసుకుంటాం. అదే విధంగా ఇది మిడ్ వాల్యూ అనుకోండి. 6, 6కి ఏజెస్ ఇచ్చాడు. 6 ఇయర్స్ వాళ్ళు ఇద్దరున్నారు. 10 ఇయర్స్ వాళ్ళు 12 మందున్నారు. 14 ఇయర్స్ వాళ్ళు 15 మందున్నారు. 18 ఇయర్స్ వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు. అట్లా మనం ఇవన్నీ ఏజెస్ చేసుకుంటే టోటల్ ఇక్కడ 88 మంది పేషెంట్లు చూసారు. వాళ్ళ ఏజ్‌లిది. వాళ్ళకి ఏ ఏజ్‌లో ఫస్ట్ డిటెక్షన్ పోలియో వస్తుందనేది వాళ్ళు చేశారనమాట. చూడండి ఇక్కడ 18 దగ్గర 18 ఇయర్స్ వయసులో 25 మందున్నారు. 34 ఏళ్ల వయసొచ్చేసరికి ఒక్కరే డిటెక్ట్ అవుతున్నారు. 6 ఏళ్ల వయసులో ఇద్దరు డిటెక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం ఇది చూసుకున్న తర్వాత ఫస్ట్ డిటెక్షన్ ఏజ్ యావరేజ్ ఏజ్ అన్నాడు. కాబట్టి మొత్తానికి యావరేజ్ చేసుకుంటే 18.45 అనేది దీనికి ఇది. తర్వాత హౌ మెనీ పేషెంట్స్ బిలో 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వర్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్ అన్నాడు. దీనికి మనం ఏం చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తయారు చేయాలి. ఇక్కడ 2+12 14, 14+15 29, 29+25 54. కాబట్టి 22 ఇయర్స్ కన్నా తక్కువ ఉండేవాళ్ళు మనకి టోటల్ 54 మెంబర్స్ ఉన్నారు. ఇది వాళ్ళు అడిగింది అక్కడ. 20 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు 22 లేదు మనకు. 20 లేదు అక్కడ. 20 కాబట్టి 54 ఇయర్స్‌గా మనము తీసుకుంటాం. టోటల్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ సర్వేడ్ నేను టోటల్ ఫ్రీక్వెన్సీ 88 అది చూసేసాను. మాక్సిమం నంబర్ ఆఫ్ పేషెంట్స్ సస్పెక్టబుల్ ఇన్ డిసీజ్ ఏజ్ హైయెస్ట్ ఎక్కువ ఏజ్‌లో ఏ ఏజ్‌లో సఫర్ అవుతున్నారంటే 18 ఇయర్స్ ఏజ్‌లో. ఇది సింప్లిఫికేషన్ ఆల్రెడీ మనం చూసాము. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనం చేసుకుంటాము. కాలిక్యులేటర్ అలో చేశారంటే డైరెక్ట్‌గా కొట్టారంటే వచ్చేస్తుంది. డైరెక్ట్‌గా కొట్టారంటే వచ్చేస్తుంది. మనకిక్కడ దీనికి ఆన్సర్‌లు గూడా ఇస్తున్నారు. మేము వాల్యూ చేసేటప్పుడు ఆన్సర్‌లు గూడా ఇచ్చేసున్నారు. ఐదో క్వెషన్‌కి ఆన్సర్ ఏముంది చూడండి. డీఆర్‌బీ అని ఇచ్చేసారు. డీఆర్‌బీ అని ఇచ్చారు. కాబట్టి మనకు ఐదో క్వెషన్‌కి డీఆర్‌బీ 1 అయినా పెట్టొచ్చంట. పెట్టొచ్చు. ఇది ఇస్తాం 0.0651 వస్తాం. చూడండి ఇదా 3.1, 3.3 ఇది 1.4 డివైడెడ్ బై 20. దీనికి మాత్రం డివైడెడ్ బై 20 ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను. 3 మల్టిప్లై చేస్తే ఇది వస్తాం. కాబట్టి 0 ఆన్సర్ దీనికి. తర్వాత ఇది చూడండి. ఇక్కడ ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఎంత అని అడిగాడు. మనకి ఇదేమిది దీన్ని స్క్వేర్ చేద్దాం. దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ స్క్వేర్ చేస్తే ఆర్‌హెచ్‌ఎస్ కూడా స్క్వేర్ చేయాలి. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2x 2 ఇంటూ ఏబి 2ab ఎక్స్ క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది ఇక్కడ కదా. మనకు x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఇది మాత్రం కావాల్సింది 2ని అటువైపు పంపించాలి. 16 - 2 ఈజ్ ఈక్వల్ టు 14. 14 ఆన్సర్. పెద్ద తప్పిది. ఇక్కడ 14 అనేది ఆన్సర్. దీన్ని మళ్ళా సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసుకుంటే 0.46 వస్తుంది. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేయండి. ఒక్కటిగా ఈ 2 మల్టిప్లై చేసుకోండి ఫస్ట్. తర్వాత దీన్ని డివైడ్ చేయండి. తర్వాత యాడ్ చేయండి. ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ నేను డిస్కస్ చేశాను కదా. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉండే ప్రైమ్ నెంబర్ ఏం మనకు 2. ఇక్కడ ఎల్‌సీఎం వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక్కొక్క దానికి సెపరేట్‌గా చేసుకొని ఇక్కడ చూడండి 2, 3, 2, 2, 3, 2 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 6 432 హెచ్‌సీఎఫ్. ఇక్కడ చూడండి దీనికి ఏం రాసుకున్నాను 18కి 18, 27 పక్కన పెట్టుకున్నాను. 3, 3, 2, 2 వచ్చింది. కానీ మనము మినిమమే తీసుకోవాలి స్క్వేర్‌లో. దీనికేమో మినిమమ్ స్క్వేర్ ఉంది. దీంట్లో మినిమమ్ 2 ఇంటూ 3 తీసుకుంటే 6 ఆన్సర్. లాస్ట్ పేజ్‌లో అన్నిటికి ఆన్సర్స్ ఇచ్చున్నాను. చెక్ చేసుకోండి. 5x + 4 ఈజ్ ఈక్వల్ టు 9. 5x ఈజ్ ఈక్వల్ టు 9 - 4 5 x ఈజ్ ఈక్వల్ టు 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 2 అన్నాడు. 2తో డివిజిబుల్ అవ్వాలంటే చివరి అంకె 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని, 0 గాని అయ్యుండాలి. కాబట్టి ఇది డివిజిబుల్ అయింది.
వాట్ షుడ్ కమ్ ది ప్లేస్ ఆఫ్ క్వెషన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ నంబర్ సీరీస్ అన్నాడు. ఇక్కడ చూడండి 6 ఇంటూ 3 8 వస్తుంది. 4 ఇంటూ 3 12. ఇంత సింపుల్‌గా మీకైతే ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ఇవ్వరు. ఇది ఈ క్వెషన్ పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది. కాబట్టి 4 ఇంటూ 3 12 ఇక్కడ ఆన్సర్. దీనికి మనం ఏబీసీడీలకి నంబర్లు ఇచ్చుకునేద్దాము. ఇక్కడ ఎన్ఓ ఈక్వల్ టు ఆర్ఎస్. ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు 2 నంబర్ల తర్వాత ఆర్ఎస్ ఇచ్చాడు. కాబట్టి ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. ఎక్స్వైకి టీయూకి టీయూ ఈజ్ ఈక్వల్ టు 2 నంబర్ల తర్వాత ఉండేది ఎక్స్వై. ఆన్సరు. ఫైండ్ అవుట్ ది ఆడ్ వన్. ఏసీ అనేది పవర్ వాడుతుంది. కూలరు పవర్ వాడుతుంది. క్యాలిక్యులేటర్ పవర్ వాడదు. బ్యాటరీతో పనిచేస్తుంది. కంప్యూటర్ అనేది పవర్ వాడుతుంది. కాబట్టి క్యాలిక్యులేటర్ అనేది ఆడ్. మీరు ఒకవేళ చివరిలో నేను ఆన్సర్‌లు తర్వాత చూసాను. ఆన్సర్‌లు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ యూనివర్సిటీవది. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. n ఇంటూ n ప్లస్ 1/2 ఇది. ఇక్కడ n ఎంత 13, n+1 12, 13, 156/2 ఈజ్ ఈక్వల్ టు 78. ఇక్కడ ST ఈజ్ ఈక్వల్ టు 39, UV ఈజ్ ఈక్వల్ టు 43, WX ఈజ్ ఈక్వల్ టు 47. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీటికి నంబర్లు ఇచ్చేసారు. చూడండి, నంబర్లు ఇచ్చి ఆ నంబర్ల ప్రకారం యాడ్ చేశారు. అదనమాట. ఇక్కడ Sకు ఉండే వాల్యూ 19, Tకు ఉండే వాల్యూ 20 యాడ్ చేస్తే 39. అదేవిధంగా యూకు ఉండే వాల్యూ, వీకు ఉండే వాల్యూ యాడ్ చేస్తే 43. డబ్ల్యూకు ఉండే వాల్యూ, ఎక్స్‌కు ఉండే వాల్యూ యాడ్ చేస్తే 47. అదేవిధంగా ఎక్స్‌కు ఉండే వాల్యూ ఇవి యాడ్ చేస్తే ఆ టోటల్ రావాలి. 50 వచ్చింది, ఇది రాలేదు. ఇక్కడ 51 వచ్చింది, ఇది కాదు. 49 వచ్చింది, ఇవి 2 యాడ్ చేస్తే ఇది కాదు. కాబట్టి వైకు ఉండే వాల్యూ 25, జెడ్‌కు ఉండే వాల్యూ 26 యాడ్ చేస్తే 51 అనేది 17కి సి అనేది ఆన్సర్. ఇక్కడ ఈజీగా ఉంది చూడండి. 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 2 20, 20 ఇంటూ 2 40, 20 ఇంటూ 2 40, 40 ఇంటూ 2 80 ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ ఆదిత్య టేక్ టు కవర్ డిస్టెన్స్ 400 మీటర్ ఇఫ్ హి రన్స్ ఎ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు. ఇక్కడ స్పీడ్‌ని మనము మీటర్స్ పర్ సెకండ్‌గా మార్చుకోవాలి. మీటర్స్ పర్ సెకండ్‌కి నేను ఫార్ములా ఇచ్చాను. 20 ఇంటూ 5/10 వేసుకుంటే 5.5555 అరౌండ్ 72 వస్తుంది. 72 సెకండ్స్ ఇది. 72 సెకండ్స్ అంటే 1.15 మినిట్స్. 2 ఏమిచ్చారు ఇది 1.15 మినిట్స్. 1 మినిట్‌లో ఐదో వంతు కదా 12 సెకండ్లు. కాబట్టి 1.15 మినిట్స్ మనకిక్కడ ఆన్సర్ 19కి. ఏ ట్రైన్ ప్రాసెస్ త్రూ, ఇది కూడా డిస్టెన్స్ వాటి ప్రాబ్లమ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇక్కడ 5 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 135 మీటర్స్. ముందుగా మనము 15 మీటర్స్‌గా మీటర్స్ పర్ సెకండ్‌గా మార్చుకోవాలి. ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. కాబట్టి 54x 5/18 వేసుకుంటే 15 మీటర్స్ పర్ సెకండ్. నేను మీకు మెటీరియల్‌లో దీని ఫార్ములా ఇచ్చున్నాను. ఇది ఫార్ములా. x ఇంటూ 5/15 అనేది మన కిలోమీటర్స్ పర్ అవర్‌ని మీటర్స్ పర్ సెకండ్‌గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి 15 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ టైమ్ అనేది 15 మీటర్స్ పర్ సెకండ్, 9 సెకండ్స్. కాబట్టి 135 ఆన్సర్. x+56 పర్సెంటేజ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే డివైడ్ చేసినామనుకోండి 28/50, 14/25 ఏ రకంగానూ రాయొచ్చు. 0.56 అని కూడా రాయొచ్చు దాన్ని. ఇక్కడ 28% ఆఫ్ 450 ఈజ్ 28% ఆఫ్ 450 ఈజ్ ఈక్వల్ టు 126. 48% ఆఫ్ 45% ఆఫ్ 28 ఈజ్ ఈక్వల్ టు 126. రెండు యాడ్ చేసుకుంటే 256, 252 ఆన్సర్. పర్సెంటేజెస్‌లో ప్రాబ్లమ్ ఇది. తర్వాత నిషా, వీణ ఆర్ ఇన్ రేషియో 6:5 రెస్పెక్టివ్. ఆఫ్టర్ 9 years, ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 9:8. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్? మనము ఆల్రెడీ మన రేషియోస్‌లో చూసాము. ఆ రేషియోస్‌లో మనము 1 ఇంటూ 2 ఇంటూ మల్టిప్లై చేసినా కూడా ఏం చేంజ్ కాదని. ఇక్కడేమో డిఫరెన్స్ 1 ఉంది. దీన్ని 2తో మల్టిప్లై చేశాను, ఈ వాల్యూ వచ్చింది. 3తో మల్టిప్లై చేశాను, ఈ వాల్యూ వచ్చింది. ఈ డిఫరెన్స్ 9 వచ్చేంత వరకు పెంచుకుంటా వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రేషియోని 9తో మల్టిప్లై చేస్తే 54 వస్తుంది. దీన్ని 9తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. కాబట్టి 9 ఇయర్స్ తర్వాత వాటి డిఫరెన్స్ 9 ఇయర్స్ తర్వాత 9 ఇయర్స్ డిఫరెన్స్ వస్తా ఉంది. 9 ఇయర్స్ తర్వాత అది డిఫరెన్స్. తర్వాత రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ విల్ బి 5 టైమ్స్ హిస్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. మనం ఈ ఈక్వేషన్ గాని రాసుకుంటే 15 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. 5 ఇయర్స్ బ్యాక్ అంటే 5 టైమ్స్ 5 ఇయర్స్ బ్యాక్. x+15 ఈజ్ ఈక్వల్ టు 5x ఇంటూ 25.
ఈ x ఇటువైపు పోయిందనుకోండి 4x ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వస్తుంది 40x ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. ది రేడియో ఈజ్ పర్చేజ్డ్ ఫర్ 490 అండ్ సోల్డ్ ఫర్ ఇది పర్చేజ్డ్ ఇది సోల్డ్ ఇది. కాబట్టి ఇది కాస్ట్ ప్రైజు ఇది సోల్డ్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు ఇది లాస్. లాస్ పర్సెంటేజ్ అడిగాడు. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైజు దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఇఫ్ ది లాస్ ఈజ్ 1/3 ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్ ది లాస్ పర్సెంటేజ్ ఇవాళ 100 అనుకోండి 100లో 1/3 ఎంత 33.3%. సెల్లింగ్ ప్రైజ్ 100 అనుకోండి 1/3 వచ్చేసి 33.13 ది ఆన్సర్. రవి అండ్ రాము స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇనిషియల్లీ 1,20,000, 1,35,000 రెస్పెక్టివ్లీ. ఇది చూడంగానే ఇది 15 మల్టిపుల్స్ అని తెలిసిపోతుంది కదా మనకు. 15 మల్టిపుల్స్ అని తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చేసి 8:9 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. 8:9 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే అతనికి ఎంత అడుగుతున్నాడు? రవి షేర్ ప్రాఫిట్లో రవి షేర్ ఎంత కావాలి? ఇది రవి ఇది రామోది. రవి 8 పార్ట్స్ చేశారు. టోటల్ 17 పార్ట్స్. కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఇది. కాబట్టి 36,000 అనేది రవి వాటా. ఇక్కడ AB together have 1210. If 4/15th of A amount is equal to 2/5th of B amount, how much amount does B have అన్నాడు. ఇక్కడ మనకు B వాల్యూ కనుక్కోవాలి. దీంట్లో నుంచి వస్తుంది ఇది. ఇక్కడ వేసాను చూడండి. ఇక్కడ తప్పిది ఇక్కడ వేసాను. 4A/15 is equal to 2/5B. దీంట్లో నుంచి మనకు B వచ్చేస్తుంది. B is equal to 2/3A. A is equal to 3/2B. కాబట్టి మనకు కావాల్సింది B కదా. B కాబట్టి 3/2B ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు Aని 3/2Bగా రాసుకోవచ్చు. 1210. ఇక్కడ 2ని ఇటువైపు పంపించామంటే 2420 అవుతుంది. 3B ప్లస్ 2B 5B ఈజ్ ఈక్వల్ టు ఇది B ఈజ్ ఈక్వల్ టు 480. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి ఏం ఫార్ములా? ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైమ్ డివైడెడ్ బై 100. ఇక్కడ నేనేం చేశానంటే 9 నెలలు అంటే 0.75 ఇయర్స్ అట్లా మల్టిప్లై చేశాను. ముందు మనం ఇయర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఇయర్స్, టైమ్ ఇన్ ఇయర్స్ ఇది. కాబట్టి ఇయర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. 6 మంత్స్ అంటే 0.5 ఇయర్స్. కాబట్టి 8,500 ఇది ఆన్సర్. 9 మంత్స్ అనేది 0.75 ఇంట్రెస్ట్. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. జస్ట్ వేసుకుంటా వచ్చాను. టోటల్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి 77,500. ఇది తీసేస్తే 612 అనేది నాకు ఆన్సర్. ఇక్కడ x+y ఇచ్చాడు, xy ఇచ్చాడు. x² + y² అడిగాడు. x² + y² + 2xy ఈక్వల్ టు 16. x+y హోల్ స్క్వేర్ మనం వేసామంటే x+y ఈక్వల్ టు 4. x+y x+y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. దాన్ని ఎక్స్పాండ్ చేశాను. x+x² y² మనకు ఎంత అని అడిగాడు. మనకు 2xy ఇచ్చాడు 3. కాబట్టి దీని అటువైపు పంపించేసామంటే 2 × 3 x² y² 10 వస్తుంది. 56% అంటే మనకు 0.56 కానీ 56/100 కానీ 28/50 కానీ ఏదైనా రాసుకోవచ్చు. అసెండింగ్ అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్లో చేయాలంటే మనం ఒక్కొక్కటిగా దాని వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. దీనిది 0.6, దీనిది 0.5, దీని 0.8, 0.9. కాబట్టి తక్కువ నుంచి ఎక్కువ ఇదే ఆర్డర్. ఈ ఆర్డర్లో రాయండి. ఇది ఫస్ట్ రాసేసేయండి. ఇది అన్నిటికన్నా చిన్నది. ఈ ఆర్డర్లో రాస్తే డిసెండింగ్. HCF of 2 numbers is 11 and LCM is HCF of 2 numbers is 11. LCM is 693. One number is 77. Find the other number. ఇక్కడ HCF into LCM is equal to product of 2 numbers అన్నమాట. అది కాబట్టి 77x. కాబట్టి దీంట్లో మన ఫార్ములా ఉంది కదా, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు HCF into LCM. కాబట్టి x is equal to ఈ నంబర్ల ప్రోడక్ట్ అది. కాబట్టి 77 డినామినేటర్ వస్తుంది. 99 ఆన్సర్. ఇక్కడ సింప్లిఫికేషన్ ఇది. దీనికి ఆన్సరు దీనికి 35 సింప్లిఫికేషన్ 148, దీనికి సింప్లిఫికేషన్ 47.22. ది సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. మనకు ఆడ్ నెంబర్ అంటే ఏమి? సపోజ్ ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అనుకున్నాం అనుకోండి, 1 అనుకున్నాం అనుకోండి. ఇది సెకండ్ ఆడ్ నెంబర్ 3 కదా, 2 కలిపితే వస్తుంది. 1కి 2 కలిపితే 3 వస్తుంది. ఆ 3కి ఇంకొక 2 కలిపితే మనకు 3 తర్వాత ఆడ్ నెంబరు 5. కాబట్టి 5 రావాలంటే 1కి 4 కలపాలి. ఇవి 3 ఆడ్ నెంబర్. కాబట్టి 3
కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈ మూడింటిని యాడ్ చేసామనుకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 2 ప్లస్ 4 6 1 3 8 8 3 3x ఈజ్ ఈక్వల్ టు ఇది x ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసామంటే x 459 వచ్చింది. కాబట్టి 459 ప్లస్ 2 461 ప్లస్ 2 463 ఈ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇవి మూడు అనమాట. ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షన్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏబి యొక్క మీన్ ప్రపోర్షనల్ రూట్ ఆఫ్ ఏబి అని చెప్పాను. రూట్ ఆఫ్ ఈ రెండు నెంబర్ మల్టిప్లై చేయాలి. రూట్ ఆఫ్ 576 ఆల్రెడీ మనం వేసుకున్నాము, అన్నిటికీ స్క్వేర్స్ వేసుకోమని చెప్పాను 25 వరకు. కాబట్టి 24 స్క్వేర్ 576. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ సన్ ఈజ్ 22 years. ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 19:3 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ది మ్యాన్ ఏజ్ అన్నాడు. ఇక్కడ 19 into 2 ఈజ్ ఈక్వల్ టు 38 years. 19 ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క నుంచి వచ్చాను నేను. 19x ప్లస్ 3x వేసేసుకోండి. ఇద్దరు ఏజ్లు కదా ఇవి, ఎక్స్ అనుకున్నప్పుడు రేషియో అంటే 19x ప్లస్ 3x బై 2 ఈజ్ ఈక్వల్ టు 22. 19 ప్లస్ 2 22x ఈజ్ ఈక్వల్ టు 44. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. కాబట్టి మనకి వాళ్ళ ఏజ్లు ఎంత రేషియోలో ఉన్నాయి, 3x:19x రేషియోలో ఉన్నాయి. కాబట్టి 19 into 2 ఈజ్ ఈక్వల్ టు 38. అబ్బాయి ఏజ్ 6 ఏళ్ళు. అబ్బాయి ఏజ్ 1/4 ఆఫ్ 2/4 ఆఫ్ 30% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 15. దాన్ని ఇట్లా రాసుకోవాలి. 1/4 ఆఫ్ 2/5 ఆఫ్ 30% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 15. 1/4 2/5 ఇంటూ 0.3 x ఈజ్ ఈక్వల్ టు 15. దీన్ని మనము ఇది 1 ఇది 2 కాబట్టి 1/2 1/2 ఇది 0.x క్యాన్సిల్ అవుతుందా, ఇదేమన్నా చూడండి, ఒకటి ఇది క్యాన్సిల్ అవుతుంది. 0.3x x is equal to 15 by 10 కదా, ఇది 1/10 ఇది 1/10 అంటే 0.03 రాశాను ఇక్కడ. కాబట్టి x is equal to 15 by 0.03 is equal to 500 అని వాడు అడిగింది ఏమి, 20% ఆఫ్ దట్ నెంబర్ అడిగాడు. 500లో 20% 100, 500లో 20% 100 అనమాట. కాబట్టి 2.5 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 250% అనమాట. అదే 1% అనుకోండి 100 అని రామన్నమాట. 1.5% అనుకోండి 150 అంటాం. ఏ కార్ కవర్స్ 39 kilometers ఆఫ్ జర్నీ 45 minutes, రిమైనింగ్ 25. దీనికి ఆన్సర్ 45 km/h. డివైడ్ 1162 అమాంగ్ ఏబిసి ఇన్ రేషియో. ఇక్కడ టోటల్ మీరు మొత్తానికి టోటల్ వేసుకోవాలి. సి రేషియో కావాలంటే సి ఎంత 20 కదా, 20 బై మొత్తము ఇంటూ ఇది 280. ది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 15 articles ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 12 articles. వీటికి ఏం చెప్పాను, ఒక్కొక్క ఆర్టికల్ 1 రూపీ అనుకున్నాం అనుకోండి. 1 రూపీ మనము సెల్లింగ్ ప్రైస్ 12 రూపీస్లో అతను 15 articles అమ్మేశాడు. కాబట్టి 3 articles ఎక్కువ అమ్మాడు. 12లో 3 అనేది ఎంత పర్సెంట్ అనేది చూసుకుంటే 12లో మనకు 25 25 25 25 4 భాగాలు చేసామనుకోండి. 12లో 4 భాగాలు అంటే 25% ఆఫ్ 12 ఈజ్ 3 అనమాట. 12లో 3% ఎంత అంటే 25%. కాబట్టి ఇది 1 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకుంటేనే వస్తుంది. ఇంతకుముందు మ్యాంగోస్ ఎక్స్పెరిమెంట్ కూడా మనం లాస్ట్ దాంట్లో చేసాము. ఇట్లా సింపుల్ ఇంట్రెస్ట్ పి ఈజ్ ఈక్వల్ టు మనకేం ఫార్ములా, పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. ఇది ఇచ్చాడు 1575 అని, 1575 ఇచ్చాడు. ఇదేమిది 12.5%, 12.5. పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా మనకి ఇక్కడ, ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. పి ఇంటూ ఆర్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ ఇంటూ ఇది 100 ప్రిన్సిపల్ ఇంటూ 100 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ఇయర్ అనమాట, టైం. ఇది వేసండి యాజ్ ఇట్ ఈజ్. కాబట్టి ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది ఇది, ఈ ఫార్ములా నుంచే మనకు ఇది వస్తుంది. ప్రిన్సిపల్ ఫార్ములా ఇది 2520. 700 ఈజ్ డివైడెడ్ అమా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఆ మెటీరియల్ ఈ ఫార్ములా చూసుకోండి. ఏ రిసీవ్స్ హాఫ్ ఆఫ్ మచ్ as B, B receives half C అని అనమాట. A is equal to 1/2 B, కాబట్టి B is equal to 2A. B is equal to 1/2 C, C is equal to 2B. కాబట్టి మనం వీటిలో నుంచి A 100 తీసుకున్నాడు అనుకోండి, B దానికి రెండింతలు ఎక్కువ తీసుకుంటాడు, C దానికి రెండింతలు ఎక్కువ తీసుకుంటాడు. కాబట్టి 400 C వాటర్. ఇక్కడ పై చార్ట్ ఇచ్చేసాడు. పై చార్ట్ ఇచ్చినప్పుడు మనం ఐటము
ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్స్ రాసుకుంటే బైండింగ్ ఖర్చులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ ఈజ్ లెస్ దాన్ రాయల్టీ ఈజ్ 4%. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఈజ్ అయినప్పుడు రాయల్టీ ఎంత అంటే 1300 రాయల్టీ. అంటే ఎంత పర్సెంట్ ఉందో దాంట్లో చూసుకోవాలన్నమాట. సో రాయల్టీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. రాయల్టీ పర్సెంట్ 20%. కాబట్టి 20% ఆఫ్ దిస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1300. కాపీ 300 కాపీ పబ్లిషర్స్ అయితే ఎక్స్‌పెండిచర్ ఆన్ 1200, ప్రాఫిట్ ఈజ్ 25%. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈచ్ కాపీ ఈజ్ ₹5 వస్తుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ పేపర్ ఈజ్ 5000, టోటల్ కాస్ట్ ఎక్స్‌క్లూడింగ్ అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ ఈజ్ 12334. కాబట్టి కాస్ట్ ఆఫ్ పేపరు ఇక్కడ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ పేపరు 15% ఇది. పేపర్ 15% కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్. కాబట్టి రాయల్టీ 20%. దాంట్లో నుంచి మనకు 12334. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసాను. చూడండి. రేపే ఎగ్జామ్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లేట్‌గా ఇస్తున్నాను. ఓకే. ఇవన్నీ ఆన్సర్స్. ఒక్కసారి ఈ 2 క్వెషన్ పేపర్‌లు గాని మీరు 2018 మనం ఇచ్చిన మోడల్ పేపరు, 2019 ఎస్‌వి యూనివర్సిటీ మోడల్ పేపర్ గాని చూసుకున్నారంటే మీకు ఈజీగా రేపు ఎగ్జాము సక్సెస్‌ఫుల్‌గా చేసుకుంటారు. థాంక్ యూ.